ఏం చేస్తున్నావు సార్? అయిపోయిందా? చూపియండి అది. చిల్లీ పన్నీర్. ఎవరు చేశారు? మా ఫ్రెండ్ చేసింది. నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు మా తల్లి? నాకు నేర్పియట్లే. వాయ్ లేదు, యాక్చువల్లీ నేర్పిస్తా అనేది. కొద్దిగా రెడీ అవ్వడం బిజీలో ఉండి నేను అది కూడా నేర్చుకోలేదు అనమాట. అంత సీన్ లేదు, పర్ఫెక్ట్ ఉంది. చిల్లీ పన్నీర్ మీన్స్ వి షుడ్ యాడ్ మోర్ చిల్లీస్. మేమిద్దరం మంచిగా కూర్చొని తింటూ చిల్ అవుతున్నాము. అక్కడ వాళ్ళేమో వాళ్ళ బాబుకి స్నానం చేపిస్తున్నారు. ఇదే అడ్వాంటేజ్, మనం ఎవరు తెలిసిన వాళ్ళ ఇంటికి వస్తే మనం ఏం చేయాల్సిన పని లేదు. హ్యాపీగా ఏం కావాలా అది చేసి పెడితే హ్యాపీగా తినొచ్చు. నీకు ఇక్కడే బాగుంది కదా, మంచిగా నీకు కావాల్సిన అన్ని చేసి పెడుతుంది కదా. ఆబ్వియస్గా అంతే కదా, ఉంటే చెప్పాలి మరి, మనం హైడ్ చేసుకొని చెప్పకూడదు. కానీ ఈయనకేమో మంచి ఫుడ్ అనమాట. ఈయన అదేమో మంచిగా ఫుడ్ చేసి పెడుతుంది. సుఖం ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకే, టైం వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలమ్మా, అర్థమైందా? అక్కడ సైజ్ ఎట్లా నీకన్నా వస్తే అది కాదు కానీ ఇప్పుడు ఇవి పడతాయి కదా, అయితే అట్లా ఆ లాజిక్ ప్రకారం ఇవి పడతాయి. మేబీ శివక్ తర్వాత ఇండియా తీసుకొచ్చంట. ఇప్పుడు వెళ్తాం. చూపి ఒకసారి, బాగుంది చూపి. వైట్ వైట్ అబ్బా భలే ఉంది హుడి. మీడియం గుడ్. అడిగి చెప్పాలి కదా సైజ్. నువ్వు మీడియమే చెప్తుండేనా? చెప్పుంటే మీడియమే కదా. ఇప్పుడు ఇంట్లో మొత్తం షర్ట్లని ఫోటోలు తీసి పంపిస్తా. అన్నిటిగా లార్జ్ ఉండకపోతే నన్ను అడగండి. అప్పుడు నీకు ఇండియాలో లార్జ్ అయితే ఇక్కడ మీడియం, అర్థమైంది? ఒక్కటి కాదే 2-3 చూడే అన్నా. 2-3 మీద లార్జ్ అనే ఉండే. నువ్వు షర్ట్ అన్నావు, షర్ట్ మీద కూడా చూసినా. చలి కూడా వస్తుందిగా. ప్యాంట్ చూడలేదా ఇంకా? సరిపోతుంది కదా. రే అంతా నాకు కూస్తున్నావురా నువ్వు. నువ్వు వేసుకుంటావు కొత్త సెట్ మరి? అదే అంటున్నా. చాలా ఆ ఫుడ్ కాదు అక్కడ. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అవుతోంది. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాము బర్మింగమ్ టెంపుల్కి వెళ్దామని చెప్పి. సో వీఆర్ ఆన్ ది వే రైట్ నౌ. టెంపుల్కి వెళ్తున్నామని చెప్పి అన్ని దేవుడి పాటలే పెట్టి మమ్మల్ని నిద్ర ఊపుతున్నారు అనమాట వీళ్ళిద్దరు. ఈ పాటకి వీడు ఎలా పడుకున్నాడు. వాడికి అన్ని చిట్టి చిలుకమలా చూపిస్తున్నాయి కావచ్చు. మేము దర్బీ నుంచి టెంపుల్కి స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు 40 minutes అలా ఉంటుంది జర్నీ వచ్చేసి. అదే మనం లండన్ నుంచి రావాలనుకుంటే కార్ అయినా బస్ అయినా 3 to 4 hours ఈజీగా పడుతుంది. 1 hour 1.5 hour దూరంలో ఉండాలి. 1 hour అయినా 1.5 hour అయినా ఫ్రీగా ఉండాలి, స్పేస్ చూసుకోవాలి మంచిగా. మస్త్ అది అక్కడ నుంచి ఎంట్రన్స్. అది టెంపుల్. ఇదేనా టెంపుల్? ఇదంతా టెంపులేనే, అదో టెంపుల్ ఇదో. లెట్స్ విజిట్ బాలాజీ టెంపుల్ నౌ. సో ఇదంతా కూడా పార్కింగ్ అనమాట. చాలా ప్లేస్ ఉంది పార్కింగ్కి అయితే, అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. కోవిడ్ టైం కదా, మాకు పెద్దగా జనాలు కూడా ఏం కనిపించలేదు టెంపుల్లో. So finally we have reached Birmingham Temple. So weather చూడండి, we didn't expect this weather.
ఇంటికాడ స్టార్ట్ అయినప్పుడు అసలు వెదర్ చాలా చాలా కూల్గా ఉన్నింది. అంటే ఈవెన్ అంటే రైన్ అనుకున్నాం, రైన్లా చూపిస్తుంది వెదర్ రిపోర్ట్ కూడా. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆఫ్ వెన్ వీ రీచ్ బర్మింగ్హామ్ టెంపుల్ ఇట్ వాస్ మోర్ టెంపరేచర్. ధ్రువ ఏం టెంపరేచర్ awesome temperature awesome temperature awesome weather ఉన్నాడు అదే. బర్మింగమ్ సిటీలో ఉంది కాబట్టి దీన్ని బర్మింగమ్ టెంపుల్ అని అంటుంటాం జనరల్గా. కానీ ఇది వచ్చేసి శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్. ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఆపోజిట్లో బాలాజీ టెంపుల్ అండ్ లెఫ్ట్లో రైట్లో 2 బిల్డింగ్స్ ఉన్నాయి కదా. సో లెఫ్ట్లో వచ్చేసి మనకి పద్మావతి అమ్మవారు, అలానే అయ్యప్ప టెంపుల్ అండ్ లార్డ్ శివ ఉన్నారనమాట. అండ్ రైట్లో వచ్చేసి హనుమాన్ టెంపుల్, నవగ్రహాలు, సాయిబాబా టెంపుల్ ఉంటాయి. ఇక్కడ ఉన్నది విష్ణు స్వామి. సో ఎంత చక్కగా ఉన్నారు కదా. మన హిందూ రిలీజియస్కి సంబంధించిన అన్ని ఫెస్టివల్స్ చేసుకునే యాక్సెస్ ఉంటుంది ఇక్కడ మనకి. ఇక్కడ మనకి చిన్నపిల్లలకి పుట్టి వెంట్రుకలు, అన్నప్రాసన, అయ్యప్పమాల, వినాయక చవితి, అలానే మ్యారేజెస్ కూడా చేస్తారు. అన్నదానం కూడా ఉంటుంది. అలానే ఫ్రీ మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అర్చన, రిలీజియస్ ఈవెంట్స్, డొనేషన్స్ లాంటివి ఇలా రకరకాలుగా ఈవెంట్స్ అవుతూనే ఉంటాయి. అండ్ ఇప్పుడు కోవిడ్ కాబట్టి కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఉందన్నమాట ఈ టెంపుల్. అండ్ యూకేలోనే చాలా ఫేమస్ టెంపుల్ ఇది అండ్ ది బెస్ట్ టెంపుల్ అనొచ్చు. ఇక్కడ అస్సలు ఫొటోస్ తీయకూడదు టెంపుల్ లోపల. బయట ఎన్ని ఫొటోస్ అయినా తీసుకోవచ్చు, వీడియోస్ కూడా తీసుకోవచ్చు, బట్ లోపల మాత్రం నాట్ అలౌడ్. మెయిన్ బాలాజీ టెంపుల్లోకి వెళ్ళడానికి ఇదే ఎంట్రన్స్. అండ్ ఇక్కడ రైట్లో చూస్తున్నారు కదా, ఇది రిసెప్షన్. అంటే అర్చన అలాంటివి చేసుకోవడానికి, అలానే ప్రసాదం తీసుకోవడానికి ఇక్కడ మనకి టికెట్స్ తీసుకోవచ్చు. లడ్డు ఇక్కడే అంట, అక్కడ వచ్చినప్పుడు ఒకేసారి టికెట్ ఎందుకు పాకెట్లో పెట్టుకుంటున్నాను అవసరం. అక్కడ వదిలా చెప్పాలి అనుకుంటా. ప్రసాదం కోవిడ్ వల్ల మళ్ళీ ఫుట్వేర్ కూడా మనం లోపలే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ప్రసాదం ఇక్కడ ఫ్రీగానే తీసుకోవచ్చు ఎవరికైనా కావాలనుకుంటే. దేవుడికి పూలు కనుక ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, రిసెప్షన్లో మనం మనీ పే చేసి ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. బ్లాక్ కలర్ బాస్కెట్ కనిపిస్తుంది కదా, అందులో పెట్టాలి ఫ్లేవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ. బికాస్ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల మనము డైరెక్ట్గా దేవుడికి పెట్టడానికి అవ్వదు. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ స్ట్రైట్గా కనిపించింది వినాయకుడు. అలానే పైకి వెళ్తే మనం బాలాజీ టెంపుల్కి వెళ్తాము. అండ్ ఇదంతా చూస్తున్నారు కదా, అంటే ఏమైనా అప్డేట్స్ ఉన్నా, ఏమైనా పూజలు అలాంటివి ఏమైనా ఉంటే కూడా ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటారు. టెంపుల్ లోపల అలానే బయట సరౌండింగ్స్ అంతా కూడా వెల్ మెయింటైన్ ఉంటుంది. అలానే బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. తిరుమలలో బ్రహ్మోత్సవాలు చేసినట్టు ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలు చేస్తారు. అక్కడ ఎప్పుడైతే చేస్తారో సేమ్ టైంకి ఇక్కడ కూడా అవుతుంటుంది. ఇలాంటి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటే venkateshwara.organization UKలో మనం తెలుసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ కూడా ఇస్తాను. నేనైతే తిరుమల ఎక్స్పీరియన్స్ చేశాను. ఇక్కడికి రావాలనుకుంటే అట్లీస్ట్ 1 day ముందే మనం ప్రీ బుకింగ్ చేసుకోవాలి ఆన్లైన్లో. నేను లింక్ కూడా పెడతాను ఎక్కడ బుక్ చేసుకోవాలి అనేది. అండ్ అలానే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్లో అయితే మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు, అలానే ఈవినింగ్ 5 నుంచి 8:30 వరకు ఉంటుంది. వీకెండ్స్లో అండ్ అలానే బ్యాంక్ హాలిడేస్ అప్పుడు వచ్చేసి మార్నింగ్ 9 నుంచి 2:30 వరకు ఉంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి 4 to 9 PM వరకు ఉంటుంది. దగ్గరలోనే నైట్ స్టే చేయడానికి చాలా హోటల్స్ ఉన్నాయి. లైక్ బర్మింగమ్ ఓల్డ్ బెరీ, అలానే డడ్లీ టౌన్ సెంటర్ హోటల్, వెస్ట్ బ్రామ్విచ్ హోటల్స్, ఇలా చాలా ఉన్నాయి. చూడటానికి వచ్చేసి బ్లాక్ కంట్రీ లివింగ్ మ్యూజియం, డడ్లీ కెనల్ అండ్ టనల్ ట్రస్ట్, లైఫ్ చేంజింగ్ అడ్వెంచర్స్, ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. రౌండ్ తిప్పుతుంటే ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంజాయ్ చేస్తాడు మంచిగా. కూర్చో, ఇదే నీ సీట్. ఇంకా ఎట్లా కూర్చున్నాడు చూడలే. నో నో ధ్రువ ధ్రువ
ఫస్ట్ టైం బొట్టు పెట్టుకున్నాయా? నేనైతే అన్‌ప్లాన్డ్‌గా వచ్చాను కాబట్టి జీన్స్‌లోనే అలా వచ్చేసాము. జనరల్‌గా అయితే కొంచెం ట్రెడిషనల్‌గా వచ్చారు చాలామంది. స్పెసిఫిక్‌గా మేము ఈ టెంపుల్‌ని విజిట్ చేయడానికి వచ్చాం కాబట్టి మేము వేరే ప్లేస్ ఎక్కడికి కూడా వెళ్ళలేదు. ఇక్కడ నేచర్‌ని ఆల్మోస్ట్ మేము ఒక 3-4 అవర్స్ ఎంజాయ్ చేశామన్నమాట. అండ్ ఇక్కడ గ్రీనరీ అంతా కనిపిస్తోంది కదా! సో ఇది చూసిన తర్వాత ధృవకి కొంచెం ఫోటోషూట్ కూడా చేయాలనిపించింది. సో అది కూడా చేశాము. హలో ఇదొచ్చేసి ఎంట్రన్స్‌కి బ్యాక్ సైడ్ అనమాట. అంటే లోపల ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ స్టే చేయడానికి ప్లేస్ ఇదంతా కూడా. కంప్లీట్‌గా బయటకొచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ కనిపిస్తోంది కదా! ఇది దోస స్టాల్ అనమాట. సో ఎవరైనా ఇక్కడ అంటే లంచ్ కానీ లేకపోతే ఏదైనా తినాలి అని అనుకుంటే ఇక్కడికొచ్చి తినొచ్చు. ఇదొక్కటే ఉంది ఇక్కడ దగ్గరలో. సో ఫైనల్లీ దర్శనం అయిపోయి బయటికొచ్చి వెళ్ళిపోతున్నాము. పెద్దగా రష్ అయితే ఏం లేదనమాట. సో మేము కాస్త వెళ్తూ కొంచెం కాఫీ తాగేసి ఇంటికి వెళ్ళిపోతాము. బికాజ్ వెదర్ అయితే చాలా కూల్ ఉంది. అండ్ ఇంకొకటి ఈరోజు ఇప్పుడు టైం ఎంతో చెప్పనా? చెప్తే షాక్ అవుతారు. ఇప్పుడు 9 అవుతుందన్నమాట ఇక్కడ టైం. సో 9కి వెదర్ చూసారు ఎంత బాగుందో. అండ్ ఇది బ్యాక్ చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్. మన ఫర్నిచర్ అలాంటివి స్టోర్ చేసుకోవాలంటే అక్కడక్కడ ఇలాంటి సెల్ఫ్ స్టోరేజెస్ ఉంటాయి. సో ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనం. టెంపుల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ ఆ నైట్ కూడా మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే స్టే చేసాము దర్బీలో. సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా రాళ్ళ వర్షం పడింది, చూస్తున్నారు కదా. చాక్లెట్ స్వీట్గా ఉంది, మంచిగా తింటున్నాడు. చిన్నపిల్లలకి ఫోటోషూట్ చేయడం ఎంత కష్టమో మాకు అర్థమైంది ఈరోజు వీడికి ఫోటోషూట్ చేసిన తర్వాత. దిస్ ఈజ్ హౌ వి స్పెండ్ ఫర్ 2 days. అలా 2 days మా ఫ్రెండ్స్తో స్పెండ్ చేసి బ్యాక్ మేము లండన్కి వెళ్ళిపోతున్నాము మా ఇంటికి. మాస్క్ పెట్టుకోకుండా పబ్లిక్ ప్లేసెస్లో తిరగడం అయితే పెద్దగా సేఫ్ కాదు. బికాస్ మళ్ళీ కూడా మనకి 3rd wave వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ కేసెస్ కూడా అలానే పెరుగుతున్నాయి. బీ సేఫ్ అండ్ కవర్ యువర్ ఫేస్ విత్ మాస్క్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్కీ లవ్. బై బాయ్.